మన దేశంలో ప్రత్తిని పండించే రాష్ట్రాలలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కారణం ఇటీవలి కాలంలో పెరుగుతున్న చీడపీడల ఉధృతి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు వల్ల దూది నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ప్రత్తి తీతలు నవంబర్, డిసెంబర్ లోపు పూర్తి చేసినట్లయితే ఈ పురుగు నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. అంతేకాదు, తేలిక నేలల్లో సాగు చేసేటప్పుడు ప్రత్తిని అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ వల్ల కూలీల ఇబ్బందులు తొలగి పెట్టుబడులు భారం తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూలై 20 వరకు ప్రత్తి విత్తేందుకు సమయం ఉందంటూ సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రవి. అధిక విస్తీర్ణంలో కూడా రైతులు పండించే ముఖ్యమైన పంటలో పత్తి అనేది కూడా ప్రధానమైన పంట. 2002లో మన భారతదేశానికి ఈ బోల్గార్డ్ పత్తి లేకపోతే బీటీ పత్తి రావడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ కూడా సాగు చేసే BT2 పత్తి కాబట్టి ఈ BT2 పత్తి వల్ల ఈ కాయతొలచు పురుగులు, ముఖ్యంగా శనగపచ్చ పురుగు కావచ్చు, గులాబీ రంగు పురుగు కావచ్చు, తల్ల పురుగు కావచ్చు, అదేవిధంగా పొగకులత పురుగు, వీటి ఉధృతి కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది. సో దాంతో చాలామంది రైతులు కూడా పత్తిని ఎక్కువ విస్తీర్ణాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అధిక దిగుబడులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ గత 4 నుంచి 5 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరుగుతుంది అన్నట్టు కూడా గమనించడం జరిగింది. ఈ గులాబీ రంగు పురుగుని యాజమాన్యం చేయడం కోసం కూడా రైతులు ఎక్కువసార్లు కూడా మందులు పిచికారీ చేయడము కూడా జరుగుతుంది. తద్వారా కూడా ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఈ నవంబర్, డిసెంబర్ తర్వాత కూడా పత్తిని తీయకుండా దాన్ని ఈవెన్ డిసెంబర్ తర్వాత కూడా జనవరి, ఫిబ్రవరి కూడా పొడిగించడం వల్ల ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది కూడా చలికాలంలో వచ్చే పురుగు కాబట్టి దీని ఉధృతి అనేది కూడా నవంబర్, డిసెంబర్ తర్వాత కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే పత్తిని మనకు ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ కూడా మనము తీతలు తీయడం, సుమారు 4 నుంచి 5 తీతలు తీయడం జరుగుతుంది. తద్వారా కూడా గులాబీ రంగు పురుగు కూడా పెరిగిపోతుంది. గులాబీ రంగు పురుగును తగ్గించుకొని అదేవిధంగా పత్తి దిగుబడి పెంచుకోవడానికి మన జయశంకర్ యూనివర్సిటీ ద్వారా నుంచి కూడా మన ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. పత్తి పండించే వివిధ దేశాలు చూసుకున్నట్లయితే భారతదేశం మొదటి స్థానంలో విస్తీర్ణాలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ముఖ్యంగా ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా వరకు తక్కువ ఉంది. వేరే దేశాలు కనుక చైనా కానీ, బ్రెజిల్ కానీ, USA కానీ ఇట్లాంటి దేశాలలో అక్కడ ఎకరానికి 1500 కిలోల ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత వస్తే మన దగ్గర యావరేజ్ 500 అంటే 5 క్వింటాలే ప్రొడక్టివిటీ తీయడం జరుగుతుంది. దీనికి కనుక కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పత్తిని ముఖ్యంగా 90x90 సెంటీమీటర్లు లేకపోతే 90x60 సెంటీమీటర్లు లేక 120x60 సెంటీమీటర్లు ఇట్లా చేయడం వల్ల కూడా ఎకరానికి మనకు మొక్కల సంఖ్య కూడా 5000 నుంచి 7000 వరకు ఉంటుంది. అదే కనుక వేరే దేశాలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఎకరానికి 25,000 నుంచి సుమారు 1,00,000 వరకు కూడా మొక్కలు కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా ఒక కారణం. రెండవది ఏంటంటే అక్కడ ఎక్కువ కూడా పత్తిని కూడా నవంబర్, డిసెంబర్ వరకు కూడా పొడిగించకుండా పత్తిని కంప్లీట్ మెకనైజేషన్ ద్వారా అంటే కంప్లీట్ సోయి మన విత్తే దగ్గర నుంచి కూడా కోత కోసే వరకు కూడా కంప్లీట్ మెకనైజేషన్ కూడా రావడం జరిగింది. సో అదే ఉద్దేశంతో కూడా ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్ అంటే దగ్గరగా సాగు చేసే పద్ధతి రెండు కూడా నూతన సాంకేతిక పద్ధతులు. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్, సాధారణ పద్ధతి కనుక వ్యత్యాసాలు కనుక చూసుకున్నట్లయితే అధిక సాంద్రత పద్ధతి అంటే మనము వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు అంటే 36 అంగుళాలు, మొక్కకు మధ్య కనుక చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్లు అంటే 6 అంగుళాలు. సో 36x6 అంగుళాలు కనుక చేసుకున్నట్లయితే ఎకరానికి సుమారు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. తద్వారా మన ఎకరానికి 29,629 మొక్కలు కూడా వస్తాయి. ఈ అధిక సాంద్రత పద్ధతిని కూడా ఎక్కడైతే కనుక తేలికపాటి నీళ్ళలో లేకపోతే రెడ్ సాయిల్స్ అక్కడ దీనికి అనుకూలం ఉంటుంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నల్లరేగడి, బరువు నేలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ అధిక సాంద్రత పద్ధతితో పాటు కనుక దగ్గరగా సాగు అంటే క్లోజర్ స్పేసింగ్ అంటే 36 అంగుళాలు ఇంటూ 12 అంగుళాలు అంటే 90x30 సెంటీమీటర్స్ కనుక చేసుకున్నట్లయితే ఎకరానికి 1.8 కిలోల విత్తనం అంటే సుమారుగా 4 ప్యాకెట్ల విత్తనం అవసరం ఉంటుంది. తద్వారా మనకి ఎకరానికి 14,812 మొక్కలు కూడా రావడానికి ఉంటుంది. సాధారణ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే మనకు అక్కడ కేవలము ఒక 2 ప్యాకెట్ల అవసరం ఉంటుంది.
అదేవిధంగా మనకు మొక్కల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎకరానికి దిగుబడి కనుక చూసుకున్నట్లయితే యావరేజ్‌గా సాధారణ పద్ధతి కనుకతో పోల్చుకున్నట్లయితే 20-30% వరకు దిగుబడులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 10-15 క్వింటాల దిగుబడి కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రోజు రోజు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా కూలీల ఖర్చు పెరిగిపోతుంది. కూలీలు కూడా దొరకడం కూడా చాలా ప్రాబ్లమ్ అయితుంది. సో, అలాంటి పరిస్థితుల్లో మనకు కూలీల మీద ఆధారపడకుండా కంప్లీట్ మనకు నేలని సమాంతరంగా చేసుకొని ఈ న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే ఎక్కువ ఎకరాల్లో కూడా మనము విత్తే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా కూలీల కొరత, అదేవిధంగా కూలీల ఖర్చు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రెండవది ఏందంటే ఈ అధిక సాంద్రత పద్ధతి లేక క్లోజర్ స్పేసింగ్‌లో మనము వేసినప్పుడు మనకు చిన్న వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ కూడా మనకు గ్రోత్ ఎక్కువ కూడా గుబురుగా వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కని పెరుగుదలను ఆపడానికి కోసం మనకు 2 ప్రాక్టీసెస్ గనక ఒకటి ఏందంటే ఈ మెపిక్వేట్ క్లోరైడ్ 40-45 రోజుల మధ్యలో లీటర్‌కి 1 మిల్లీలీటర్లు, అదేవిధంగా 60-60 రోజుల తర్వాత 1/2 మిల్లీమీటర్లు కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు మొక్కలు పొడవుగా పెరగకుండా సింపోడియల్ బ్రాంచెస్ ఎక్కువ రావడం, అదేవిధంగా ఒక మొక్కకి కనుక సుమారు ఒక 10-15 కాయలు వచ్చినా కూడా కాయ బరువు కనుక మనకు 4-5 గ్రాములు ఉన్నట్లయితే ఎకరానికి మనకు ఈజీగా కూడా ఒక 10-15 క్వింటాలు కూడా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేసే అన్ని రకాల హైబ్రిడ్స్ అన్నీ కూడా కొన్ని ముందు ఖాతాకి వస్తాయి, కొన్ని లేట్‌గా వస్తాయి. సో, డిఫరెంట్ ఉంటది. వరిని, మొక్కజొన్నని ఏ విధంగా అయితే ఒకేసారి హార్వెస్టింగ్ చేస్తున్నామో పత్తిని కూడా ఆ విధంగా తీయాలనే ఉద్దేశంతోటి కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా ఈ అధిక సాంద్రత పద్ధతి క్లోజర్ స్పేసింగ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్ చేయడం వల్ల కూడా వచ్చే హైబ్రిడ్స్ కూడా అన్నీ కూడా ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకేసారి తీతకు రావడం జరుగుతుంది. తద్వారా కూడా మనం మిషన్ తోటే కంప్లీట్ వన్ టైమ్ హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే కనుక కలుపు సమస్య ఎక్కువ ఉంటే మనకు మొక్క పెరుగుదల, అదేవిధంగా దిగుబడి కూడా రావడానికి ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. పత్తి ఏంటంటే మనము పండించేది అంతా కూడా హైబ్రిడ్స్ కాబట్టి బెట్ట వాతావరణం ఉన్నా కానీ లేకపోతే వర్షపాతం ఎక్కువ ఉన్నా కూడా పైపాడిన పోషకాలు ఇవ్వడం, ముఖ్యంగా మనకు 13-0-45 కానీ లేకపోతే 3-19 లాంటి పోషకాలు ఇవ్వడం వల్ల కూడా మనకి ముఖ్యంగా పూత ఖాతా టైంలో కూడా కంపల్సరీ పత్తికి కూడా ఎక్కువ కూడా పోషకాలు అవసరం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనకు ఈ పైపాటిన ఈ పోషకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైనా కనుక జింక లోపం ఉన్నా కానీ, బోరాన్ లోపం ఉన్నా కానీ, అదేవిధంగా మెగ్నీషియం లోపం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాటిని గమనించుకుంటూ ఆ సూక్ష్మ పోషకాల యాజమాన్యం కూడా చేసుకోవాలి. సో, ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పద్ధతి, అదేవిధంగా క్లోజర్ స్పేసింగ్ ద్వారా వేయడం వల్ల ఎంతైతే మనం అనుకుంటున్నామో అంత దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులు గులాబీ రంగు పురుగు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రెండో పంట కూడా సకాలంలో వేసుకొని కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరు అందరూ కూడా ఎక్కడైతే కనుక మనకు ఈ తేలికపాటి నీళ్ళలు కనుక ఉన్నట్లయితే, ముఖ్యంగా ఎర్ర నీళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో కూడా మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కంప్లీట్ మిషన్ హార్వెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి కూలీల మీద ఆధారపడకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ పత్తి నుంచి కూడా రైతులందరూ కూడా మంచి నికర ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. కృషి విజ్ఞాన వైరా తరపున కూడా మన దగ్గర న్యూమాటిక్ ప్లాంటర్ అనేది కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ కనుక రైతులో ఇంకా కూడా మనం పత్తి కనుక విత్తనట్లయితే పత్తిని ఇంకా మనకు జూలై 20 వరకు కూడా సమయం ఉంది కాబట్టి జూలై 20 తర్వాత విత్తితే మనకు దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా కనుక ఈ అధిక సాంద్రత పద్ధతిలో వేయాలనుకుంటున్నాం, లేకపోతే ఈ దగ్గరగా సాగంటే క్లోజర్ స్పేసింగ్ దగ్గర వేయాలని అనుకుంటే రైతులు కనుక మీరు కృషి విజ్ఞాన వైరాన్ని కనుక మీరు సంప్రదించినట్లయితే మేము మీకు మిషన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. రైతులో ఈ మెకనైజేషన్ యాంత్రీకరణ ఉపయోగించుకొని మీరు విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది.